హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే మన క్రైస్తవ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. నాకైతే చర్చి ఇవ్వడానికి వీలు లేదు, కానీ ఇక్కడ పోవాలంటే కూడా ఎవరు లేకుండా ఒక్కదాన్నే పోలేకుండా, అందుకే నేను పోను, ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను. ఈరోజు నాది బ్రేక్ఫాస్ట్. నిన్న మా మేడం ఫిష్ ఒకటి తినలేదు. దీన్ని సాల్మోన్ ఫిష్ అంటారు. నేను ఏమి తిన్నాను, కానీ ఈ మధ్య నాకు కాళ్ళు నొప్పులు బాగా ఎక్కువగా ఉండే దానివల్ల నేను 1 by 1గా అన్ని న్యాచురల్ ఫుడ్కి అలవాటు చేసుకుంటాను. మా మేడం ఉప్పు తిందో, అందుకోసం నేను కొద్దిగా సాల్ట్ కారం వేసి ఫ్రై చేసుకున్నాను. అయితే కొబ్బసు నా ఫేవరెట్. నిన్న మా రాణి పప్పు చేసింది, పప్పు క్యాబేజీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాకు ఇది. అయితే అందరికీ ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే ఈ క్రిస్మస్ సందర్భంగా నా సాక్ష్యం చెప్పుకోవాలి. కానీ నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నా సాక్ష్యం చెప్తాను. మేమైతే బల్జి నాయుడులు క్యాస్ట్. అయితే నేను ఎందుకు క్రిస్టియన్లో చేరాను అనేది దానికి కారణం ఉండాలి. రేపు ఎల్లుండి వీలు చూసుకొని చెప్తాను. నేను బ్రేక్ఫాస్ట్ తినేసి తొందరగా పైకి వెళ్ళాలి. కానీ ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు 3 days నుంచి కోయిట్లో బాగా వర్షం పడుతూ ఉంది. ఎందుకంటే మేము రౌదాలో ఉంటాము, ఇక్కడ బాగా తక్కువ. కానీ అటుపక్క సౌదీకి పోయే దారిలో అంతా కూడా వర్షం బాగున్నది. నేను టిక్టాక్లో చూశాను. బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బయట పని చేసుకునే వాళ్ళకి, ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా తొందరగా మనం పిల్లలతో పాటు బయటికి వెళ్ళినప్పుడు మీరు స్వెటర్ వేసుకోకుండా వెళ్ళిపోతారు. అందరూ టేక్ కేర్. ఎందుకంటే మనకి హెల్త్ బాగాలేకపోతే మనకి ఇక్కడ ఎవరు లేరు చూసుకునే వాళ్ళు. నాకైతే అమ్దుల్లా మా మేడం బాబా నన్ను బాగా చూసుకుంటారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే కూడా నన్ను ఎంతో కేరింగ్గా చూసుకుంటారు మా మేడం. నేను ఇన్ని సంవత్సరాలు 18 years ఒకే ఇంట్లో ఎలా పనిచేసినాను అనుకుంటున్నారు. మా మదర్ లాగా మా మేడం నన్ను టీచ్ చేస్తుంది కాబట్టి అందుకే నేను వేరే ఇంట్లోకి చేంజ్ అవ్వకుండా ఇంట్లోనే ఉన్నాను. దానికి కారణం ఏమంటే ఓన్లీ సాలరీ మాత్రమే కాదు. ఎందుకంటే మనం ఎదుటోళ్ళని ఎలా ప్రేమిస్తామో అలాగే వాళ్ళు కూడా మనల్ని ప్రేమించాలి. నేను మా మేడానికి ఇప్పుడు కూడా నేను నమ్మకంగా ఉంటాను. నమ్మకం అనేది మన ప్రాణంలో ఉండాలి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా పిల్లకాయలైతే ఏదన్నా అంటారు, కానీ మా మేడం నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది. సొంత నా కొడుకే అడిగాడు చాలాసార్లు, నీకు కోయటోళ్ళు కావాలా నేను కావాలా అని చెప్పని. ఎందుకంటే నేను ఇక్కడ 3 years పనిచేస్తాను. ఇండియాకి పోతే 1 month ఉంటాను, మళ్ళీ వచ్చేస్తాను. మా మేడం వాళ్ళు ఎప్పుడు సఫర్ పోయినా కూడా నేను ఏడుస్తాను. దానికి కారణం ఏమంటే, ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఎవరు లేకుండా నేను ఒక్కదాన్నే బిసిరవుని ఉంటే బాగా నిద్రపోతుంటాను, ఉలికి వాళ్ళు వేసి కూర్చుంటాను వాళ్ళు పిలిచినట్టు. అలాగా ఎప్పుడు మన మైండ్ అనేది వీళ్ళతో బాగా కనెక్ట్ అయిపోయినాను. నేను 18 years అంటే సగం లైఫ్ ఈ ఇంట్లోనే పోయింది. కానీ అందరికీ ఒక చిన్న విషయం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మనం నమ్మకంగా ఉండాలి కోయటాలకి. మళ్ళీ పోతే వాళ్ళు కూడా అంతే నమ్మకంగా మనల్ని చూసుకుంటారు. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు బయట పోయే వాళ్ళందరికీ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ ఫుల్ హ్యాండ్స్ టీషర్టు లోపల లెగ్గింగ్ కూడా వేసుకోండి. పైన డ్రెస్ వేసుకున్నామంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకి చలి లేకుండా ఉంటుంది. తర్వాత దగ్గు, జలుబు, ఫీవరు అలాగా వచ్చేస్తుంది. అందరు టేక్ కేర్. వన్స్ మోర్ అందరికి కూడా థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసే మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే కొత్త డ్రెస్ వేసుకొని బయటికి పోవాలని అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పోండి, ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్యామిలీ ఎవరు లేరు. మనం ఇంటికాడ నుంచి ఇక్కడికి కేవలం డబ్బుల కోసం వచ్చినాము. డబ్బు సంపాదిస్తాము, కానీ మన ప్రాణం మనకు చాలా విలువైంది. డబ్బులకి ప్రాణానికి లింక్ పెట్టద్దండి. ఎందుకంటే ఇప్పట్లో ఉండే వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు న్యూ జనరేషన్ ఎలాగంటే డబ్బు కోసం మనిషిని చంపేదానికి కూడా ఏనుకాడడం లేదు. కాబట్టి మనతో ఉండే వాళ్ళైనా సరే కూడా ఉండే వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? డెలివరీ అయిన చెడు ఫోన్ చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికి మిస్ యూ. వన్స్ మోర్ థ్యాంక్ యూ. బాయ్.